ప్రజలపై ధరలు విద్యుత్ భారాలు తగ్గించాలని ప్రజా సమస్యలు పరిష్కారం చేయాలని రాజమహేంద్రవరం మున్సిపల్ కార్యాలయం ఎదుట ప్రజాపోరు సిపిఎం పార్టీ నగర కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఎన్నికల హామీలు అమలు చేయాలని, ధరలు తగ్గించాలని, ఉపాధి కల్పించాలని ఇతర డిమాండ్స్తో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం రాజమహేంద్రవరం నగర కార్యదర్శి బి పవన్ మాట్లాడారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిపిఎం ప్రజాపోరు కార్యక్రమాన్ని జాతీయ స్థాయిలో నిర్వహిస్తుందని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై వేస్తున్న ధరలు భారాన్ని ఉపసంహరించాలి, నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని, విద్యుత్ ఛార్జీల భారాన్ని తగ్గించాలని, ట్రూ ఆఫ్ ఛార్జీల భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో సిపిఎం నాయకులు పి తులసి, టిఎస్ ప్రకాష్, ఎస్ఎస్ మూర్తి, పి వెంకటేశ్వరరావు, సావిత్రి, బి పూర్ణిమారాజు, పి రామకృష్ణ, జి తాతారావు, ఐ సుబ్రహ్మణ్యం, జరీనా, స్రవంతి, అన్నపూర్ణ, మురళి, శ్రీను, ఆర్ రామకృష్ణ, సోమేశ్వరరావు, రాంబాబు, భాస్కర్, రాజేష్, నాగమణి, ఉమా తదితరులు పాల్గొన్నారు. తగ్గించాలి విద్యుత్ ఛార్జీల భారాన్ని, తగ్గించాలి నిత్యావసర వస్తువుల ధరలను, తగ్గించాలి నిత్యావసర వస్తువుల ధరలను, తగ్గించాలి నిత్యావసర వస్తువుల ధరలను, తగ్గించాలి నిత్యావసర వస్తువుల ధరలను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల 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 ప్రజా వ్యతిరేక విధానాలు. విద్యుత్ ట్రూ ఆఫ్ ఛార్జీల ప్రభుత్వమే అధిక ధరలు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను కనీస పెన్షన్ 9,000 రూపాయలు, కనీస పెన్షన్ 9,000 రూపాయలు, ఈపీఎఫ్ కనీస పెన్షన్ 9,000, ఈపీఎస్ 95 పెన్షన్ 9,000, ఈపీఎఫ్ 95 పెన్షన్ అమలు చేయాలి. 9,000 అమలు చేయాలి. రైల్వే రాయితీలను పునరుద్ధరించాలి. రైల్వే రాయితీలను పరిష్కరించాలి. నిరుద్యోగ సమస్యను తక్షణమే డిఎస్సి ప్రకటించాలి. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ లో 1000 పోస్టులను భర్తీ చేయాలి. 1000 పోస్టులను పోలీస్ శాఖలో భర్తీ చేయాలి. 1000 పోస్టులు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్త పిలుపులో భాగంగా అన్ని మండల కేంద్రాల్లోని జిల్లా కేంద్రాలను ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ధర్నా కార్యక్రమంలో ప్రధానంగా ప్రజల సమస్యలైనటువంటి నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని, విద్యుత్ ఛార్జీల భారాన్ని ఉపసంహరించాలని, ట్రూ ఆఫ్ ఛార్జీల భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని చెప్పి మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు రాజమండ్రి నగరంలో పూర్తి స్థాయిలో సురక్షితమైన తాగునీరు అందించాల్సిన అవసరం ఉంది. కానీ ఎక్కడ ఆ పరిస్థితి పూర్తి స్థాయిలో జరగట్లేదు. త్రాగునీటి సమస్యను పరిష్కరించాలి, డ్రైనేజీ వ్యవస్థని ఆధునీకరించాలి, విలీన గ్రామాల్లో పారిశుద్ధ్యం, మంచినీటిని పూర్తి స్థాయిలో అందించాలని చెప్పి, అదేవిధంగా ఈరోజు నూతన ట్యాప్ కనెక్షన్ పేరుతో అదనంగా 7,000 నుంచి 9,000 రూపాయలు, 11,000 రూపాయలు కనెక్టివిటీ ఛార్జీలు వసూలు చేస్తూ ఉన్నారు. ఈ కనెక్షన్ ఛార్జీలను రద్దు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. రాష్ట్రంలో నిరుద్యోగం పెద్ద ఎత్తున పెరిగిపోతా ఉంది. అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి ప్రభుత్వ శాఖల ఉద్యోగాలు భర్తీ చేయాలి. అప్పటి వరకు నిరుద్యోగ భృతిని ఎన్నికల హామీ ప్రకారం అమలు చేయాలని చెప్పి మనం కోరుతా ఉన్నాం. ఈరోజు ఉచిత ఇసుక హామీని అమలు చేయకపోవడం వల్ల నిర్మాణ రంగం పూర్తిగా కుదేలైపోతా ఉంది. నిర్మాణ రంగ కార్మికులకు ఉపాధి లేకుండా పోతా ఉంది. తక్షణమే ఉచిత ఇసుక హామీని అమలు చేసి నిర్మాణ రంగాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలి. విశాఖ ఉక్కు పరిశ్రమల ప్రైవేటీకరణ ఆపాలి. దాంట్లో ఉద్యోగులను తొలగించే విధానాన్ని తక్షణమే విరమించుకోవాలి. పోలవరం నిర్వాసితుల సమస్యలు పరిష్కరించి పోలవరం ప్రాజెక్టుని త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి, జమిలీ ఎన్నికలను రద్దు చేసి రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ లో 10 సంవత్సరాలుగా జరిపినటువంటి స్థానిక ఎన్నికలను తక్షణమే జరపాలని చెప్పి కూడా ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం.